హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దైవిక్ నందన్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఎగ్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూడండి, ఎగ్ పలావ్ ఎంత బాగా అంటే సూపర్ టేస్టీగా ఉంది. దీనికి కావాల్సిన పదార్థం: ఎగ్స్, 1 టమాటో, 3 ఆనియన్స్, 3 రెమ్మల పుదీనా, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు. నేను నార్మల్ రైస్తో తీసుకుంటున్నా, బాస్మతి రైస్తో కూడా ట్రై చేయొచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ పెరుగు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. డీప్ ఫ్రై చేసి వేస్తే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను, కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కుక్కర్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగాక నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడయ్యాక చిటికెడు జీలకర్ర వేసాను. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, నేను డైజెషన్ పర్పస్లో వేసాను. జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసాం. ఆనియన్స్ని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. వేసాక అన్నీ మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత చిటికెడు ఉప్పుని వేయండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. 1 నిమిషం తర్వాత మనం ముందుగా తీసుకున్న పుదీనాను వేసి మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఉంచి చూడండి, అన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చిటికెడు పసుపుని వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఉంచండి. ఉంచిన దాని తర్వాత ఆలుగడ్డ ముక్కలు అండ్ టమాటాను యాడ్ చేసి మళ్ళీ మొత్తం అంతా కలిసేలా కలియపెట్టండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉంచి మగ్గే వరకు ఉంచాక ఇందులో మనం ముందుగా తీసుకున్న కారం, సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఇలా కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఇలా కారం అంతా మగ్గే వరకు ఉంచండి. ఇప్పుడు చూడండి, కారం అంతా మగ్గిపోయింది. ఇలా కారం మగ్గిపోయాక 2 టేబుల్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఇలా కలపండి. ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ వరకు ఇలా అంతా కలిసిపోయేలా ఉడికించండి. నూనె ఆయిల్ తేలే వరకు ఇలా ఉంచండి. చూడండి, ఆయిల్ తేలించులో టేస్ట్ తగినంత ఉప్పు వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి, కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేశాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్లో యాడ్ చేయాలి. వాటర్ లేకుండా మొత్తం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను రైస్ అంతా యాడ్ చేశాను. మొత్తం రైస్ వాటర్ అంతా కలిసేలా ఒకసారి ఇలా కలిపి పెట్టండి. మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చిటికెడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి.
దాని తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న మనం కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఇలా గార్నిష్ లాగా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న దాని తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూతను టైట్గా పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు చూసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతటితో ఎగ్ పలావ్ అనేది కంప్లీట్ అయింది. చూద్దాం ఎలా వచ్చిందో తిని టేస్ట్ చేసి చెప్తాను. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్ అండి, నిజంగా చాలా బాగా కుదిరింది.